ఈ వ్లాగ్లో ఏంటనంటే తిరుపతికి చాలామంది వెళ్తారు, కానీ ఈ ప్లేస్ అప్పలాయ గుంట అనంట. మేము కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాము. చాలా హిస్టారికల్ ఉన్న ప్లేస్ అనమాట. ఏంటంటే ఇది వచ్చేసి ప్రసన్న వెంకటేశ్వర స్వామి. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే, ఎందుకు ఈ ప్లేస్ అనేది మనం విజిట్ చేయాలి అని అంటే, సో మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేసాము. ఈ ప్లేస్ యాక్చువల్గా మనకు తిరుపతి నుంచి కింద తిరుమలలో ఉంటుందన్నమాట. ఓకేనా. గోవిందరాజస్వామి టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 20 minutes అలా పడుతుంది. లేదండి, 20 kilometers 30 minutes అలా పడుతుంది మనకి. ఇదేంటంటే సిద్ధేశ్వర స్వామి అనే మహర్షి ఈ ప్లేస్లో చాలా అదేమంటారు తపస్సుకు మించి మన వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమయ్యారనంట, ఆయన తపస్సుకు మించి. అందుకని ఇక్కడ ఈ టెంపుల్ ఏమంటారంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనేసి అని అంటారంట. సో చాలా బాగుంది టెంపుల్. ఇంకా స్వామి అయితే చాలా చాలా కలగా ఉన్నారనమాట. పైన సేమ్ తిరుమలలో ఎలా ఉంటారో వెంకటేశ్వర స్వామి, కింద కూడా అదే రూపంలో ప్రత్యక్షమయ్యారు. సో చాలా బాగుంది, కంపల్సరీగా విజిట్ చేయండి. సో మేమైతే ఫస్ట్ టైం ఇప్పుడే వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ గైడ్ చేశారనమాట. వెళ్తేగిన ఇక్కడికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. జామకాయలు తీసుకుంటా నేను. అదే దా చిన్నారులు. సో ఇక్కడ బోర్డు కూడా చూపిస్తున్నాను. అప్పలాయ గుంట అనమాట. ప్రసన్న వెంకటేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి తపస్సుకు మించి ఆయన ప్రత్యక్షమయ్యారు కాబట్టి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మామూలుగా స్వామి ఇక్కడ అభయం హస్తం అనేసి పైన మనకు తిరుమలలో ఇలా కిందుకుంటుందన్నమాట, కానీ ఇక్కడ అభయహస్తం అనేసి ఇలా పైకి పెడతారు స్వామి. సో అది ఈ టెంపుల్లో ఉన్న ఇంకొక విశిష్టత. అందుకే ఇక్కడ అభయహస్తం ఇస్తూ ఉంటారు కాబట్టి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అనేసి పేరు వచ్చిందంట. మేము కూడా అక్కడ పంతుల్ని అడిగితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది ఇలా ఉంటుంది బయట టెంపుల్. లోపలైతే మనకు అలో లేదనమాట కెమెరాలో తీయడం అంతా. సో బయట ప్రాంగణం అంతా నేనైతే క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది, కంపల్సరీగా విజిట్ చేయండి. ఒక మంచి ఫీల్ ఉంటుంది. చూడే టేస్ట్ నువ్వు తాగు. అక్కడే అడుంచు టేస్ట్ అంటే టిష్యూస్ ఉన్నాయి కాదు. చలో. సో మేమైతే ఇంకా పోయేటప్పుడు ఏంటి లెమన్ సోడా అయితే తాగాను, మసాలా సోడా. నాకు సోడా అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటము. బయట తిరుపతికి కానీ ఎక్కడ వెళ్ళినా సోడా ఉంటే కంపల్సరీగా ట్రై చేస్తాను. ఇంకా పిల్లలకైతే ఐస్ క్రీమ్ ఇప్పించాము. సో ఇది ఈ రోజు వ్లాగ్. సో ఇంకా బాయ్ బాయ్ ఇతు బాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ తిరుపతి, బ్యాక్ టు బెంగళూరు. ఇదే అప్పాయల గుంట. ఏది గోవిందరాజస్వామి కాణిపాకం. దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ అప్పలాయ గుంట ప్లేస్. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సీ ఇన్ మై నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్స్ ఆఫ్ తిరుపతి అండ్ కాణిపాకం వ్లాగ్స్.